హాయ్, దిస్ ఈజ్ మహేష్, వివాహ భోజనం స్పెషల్స్. ఇప్పుడు మనం భీమవరం పీతల వేపుడు చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. భీమవరం పీతల వేపుడు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: 4 పీతలు, 4 ఉల్లిపాయలు, 2 టమాటాలు పేస్ట్ చేసిన మిశ్రమం, కరివేపాకు, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిర్చి 4, కారం పొడి 2 టీ స్పూన్లు, ధనియాల పౌడర్ 1 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, సాల్ట్ రుచికి సరిపడా, పసుపు చిటికెడు, కొద్దిగా ఆయిల్. ముందుగా ఉల్లిపాయ టమాటో పేస్ట్. బ్రౌన్ కలర్ వచ్చేసింది. దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ చిటికెడు పసుపు, కొద్దిగా వేగాక కారం పొడి 2 టీ స్పూన్ల కారం పొడి, తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి 4, కొద్దిగా కరివేపాకు, నెక్స్ట్ ధనియాల పౌడర్, మిశ్రమం పూర్తిగా కలిసేలా కలుపుకోవాలి, పూర్తిగా వేగిపోవాలి. ఇప్పుడు చివర్లో కొద్దిగా సాల్ట్ రుచికి సరిపడా. ఇప్పుడు పీతలు వేసుకుందాం. ఈ పీతలు ముందుగా ఒక 5 మినిట్స్ హీట్ వాటర్లో వేసి తీవాలి. రెడీ అయిపోయిందండి గుమగుమలాడే భీమవరం పీతల వేపుడు. చివరిగా కొద్దిగా కొత్తిమీర, ఇప్పుడు ఇది మనకు రెడీ అయిపోయిందండి. దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. రెడీ అయిందండి మనకు గుమగుమలాడే భీమవరం పీతల వేపుడు. చాలా టేస్టీగా జ్యూసీగా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఉమెన్ స్పెషల్. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.